కొత్తం తెల్లాయ నమః. నిన్న మేబీ 2 o'clock అవుతుంది. ఆ టైంకి వచ్చా. ఇది రాత్ర పగల డౌట్ వస్తుంది కదా. లేదు, ఇది కొంచెం ఇంకా సూర్యుడు మేల్కోలేదు. నాకు తెలిసి బ్రహ్మ ముహూర్తం. ఒకటి అప్పలనాయుడు అనే వ్యక్తికి అమ్మవారు ఈ చోట నుంచి అనుకుంటా ఎద్దుల బండిలో కలిసి అడిగి, అంటే ఎద్దుల బండి ఎక్కారు. ఇది ఆ ఒక కొత్తపేట నుంచి అనుకుంటా చేపరా నుంచి వ్యాపారం చేసే నరసింహ నాయుడు అనే వ్యక్తికి అతను అమ్మవారు బండి ఎక్కుతానని అడిగితే ప్రాధేయపడితే వస్తే ఇగోండి ఇదే అనుకుంటా ఆ మామిడి తోట. సకల భక్తుల గంగారావు గారు మామిడి తోట. వాళ్ళు 4 ఫాదర్స్ వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారో ఏంటో నాకైతే తెలియదు. మాకు మామయ్య గారు అవుతారు. ఆ మామిడి తోట అయితే అమ్మవారట ఇప్పుడు ఈ ఒక్క ప్లేస్ కంచి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు క్యూలోనే వెళ్ళమని చెప్పారు. తల్లి జరిపించుకుంటుంది అనమాట. ఏంటి కొబ్బరికాయ, అరటిపళ్ళు, చీర అన్నీ తీసుకొని వచ్చా, గాజులు. ఈ క్యూలోన నిన్న నేను 1 గంటకు వచ్చేసరికి జనాలు. అయితే కథలో చెప్పాలి కదా, అప్పలనాయుడు అనే వ్యక్తి బండి మీద ఎక్కారు. అమ్మవారు ఎక్కిన తర్వాత పిల్లల రూపంలో అంటున్నారు, ముసలి ఆవిడ రూపంలో అంటున్నారు. ఏ రూపంలో కానీ దర్శించినా కూడా అమ్మవారే కదా. అయితే ఇదే అక్కడ ఒక గుడి ముందు, కొత్తమ్మ తల్లి గుడి ముందు దిగిపోయి నేను ఇదే మామిడి తోటలో నేను ఉంటాను. అయితే అమ్మవారు అసలైన రూపం చూసాట భయం వేసిందంట అతనికి. ఎవరికి? ఈ నరసింహ అనుకుంటా, అప్పలనాయుడు అనుకుంటా పేరు. ఆ వ్యక్తికి ఎవరో ఆ వ్యక్తి పేరు అప్పలనాయుడు. అయితే అతను చేపరా నుంచి వ్యాపారం చేసుకుంటూ వస్తుండరంట. అప్పుడు నా పేరున ఒక గుడి కట్టాలి. అలా అవ్వలేదు. ఏమైంది, అక్కడ దిగిపోతారనమాట. అమ్మవారు అక్కడ దిగిపోయిన తర్వాత రాత్రి పడుకుంటే కల్లోకి వస్తారు. ఇదే చోట మీరు నా పేరున గుడి కట్టాలి. అక్కడ కొత్తమ్మ తల్లి, అక్కడ వేప చెట్టు, మరి వేప చెట్టు, ఇంకేదో చెట్టమ్మ, ఆ చెట్టు మధ్యలో నేను వెలుసున్నాను. నా పేరున ఒక గుడి కట్టాలి అని ప్రార్థించి చెప్పారంట. అయితే ఒక కథలో విన్నా, అంటే అది అందరూ ఎగతాళి గట్ట చేస్తే దాని తర్వాత గోవులకి అన్నిటికీ అమ్మవారు వచ్చి చనిపోవడం వాళ్ళకి జరిగితే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ మళ్ళీ కళ్ళకు వస్తే ఊరు వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ ఒక్క విషయాన్ని గమనించి అప్పుడు ఈ ఒక్క పోలార అమావాస్య రోజు తర్వాత, అంటే పాడ్యం నుంచి మంగళవారం, బుధవారం, గురువారం జంగిడి నుంచి పెట్టి 3వ రోజున ఆ జాతర జరపాలి అని అమ్మవారు కోరుకున్నారంట. అయితే అమ్మవారు కోరుకున్నారు. అదేవిధంగా నేటికి 100 సంవత్సరాలు అయింది ఈ ఒక్క జాతర అనేది జరుగుతుందన్నమాట. అయితే నాకు ఎప్పుడైతే చెప్పారో మీరు క్యూలోనే రావాలంటే, నేను ఈ విధంగా రావడమే భగవంతుడికి ఇష్టమేమో. నేను క్యూలో అయితే వస్తున్నాను. అక్కడ పాస్ ఉంటే అలా రావాలంట. సర్లే, ఇప్పుడు పాస్ ఏమీ అవసరం లేదు, చక్కగా తల్లి దర్శనం చేసుకుంటున్నాం. మరి ఇంకేంటండి, ఇంతటితో సెలవు తీసుకుంటానా. నిన్న జనాలు వాళ్ళు ఎంతవరకు చేయాలో చేశారు. హరే కృష్ణ తల్లి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను.